కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలుగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 10 రకాల డిసీజెస్ అయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉన్నాయి, 80% డిసీజ్ బర్డన్ ఉంటున్నాయో, హైపర్ టెన్షన్, డయాబెటీసు, సివిడీసు, సికేడీసు, సిఓపిడీసు లేదా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గుర్తించి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి తద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి వారు తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ కానీ మార్పు తీసుకొచ్చే దిశగా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ తీసుకొచ్చి డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి ఎంఎంయూల ద్వారా 42 రకాల పరీక్షలను ఉచితంగా చేయడమే కాకుండా చేసిన తర్వాత ఈ టార్గెటెడ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో 58 లక్షల మందిని టార్గెట్గా చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళని పరీక్షల అనంతరం ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని సెగ్రిగేట్ చేసి ఏది నార్మల్గా లేదా లో రిస్క్ కేటగిరీగా, మీడియం రిస్క్ కేటగిరీగా, అదేవిధంగా హై రిస్క్ కేటగిరీగా సెగ్రిగేట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ కోసం ఒక సంజీవని అని, ఇది కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దాని ఆధారంగా ఈ కోఆర్డినేటర్స్ ద్వారా ఆ పేషెంట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, మందులు చెప్పడమే కాకుండా, వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఆ వ్యాధి నుంచి, ఆ డిసీజ్ బర్డన్ నుంచి తగ్గించడానికి అవకాశాలు ఉన్న దిశగా కూడా ఇవాళ సంజీవిని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. వారి నేతృత్వంలో, వారి మార్గదర్శనంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంలో నేను భాగస్వామి అయినందుకు నేను ప్రత్యేకంగా సంతోషపడుతూనే అటువంటి మార్గదర్శనం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మాట్లాడాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, వెళ్లాల్సిన అవసరం కాబట్టి క్లుప్తంగా చేస్తాను. క్యాన్సర్ కూడా ఇవాళ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరంలోనే ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దేశంలో దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వేలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మొదలుపెట్టి ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా 14 సంవత్సరాల పిల్లలకు బాలికలు అందించడం ద్వారా 30 సంవత్సరాల తర్వాత వారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా సంతోషకరమైన విషయం నేను ఇవాళ పంచుకోవాలనుకుంటాను. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటే దాని ద్వారా రాష్ట్రంలో ప్రత్యేక దృష్టి పెట్టి గత 2 సంవత్సరాల్లో 5,150 మందికి ఒక్కొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వాళ్ళలో గోల్డెన్ అవర్లో ఎవరు వస్తారో వాళ్ళకి టెనెక్టెప్లేజ్ అనే ఇంజెక్షన్ని 45,000 ఖరీదు చేసే ఇంజెక్షన్ని ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పెట్టడం వల్ల ఇవాళ 96% ప్రాణాలని, అంటే 4,900 మంది ప్రాణాలని గత సంవత్సరాల్లో గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకునేది. నిరంతరం దీని మీద సమీక్ష నిర్వహించడం, ఏ కార్యక్రమం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ ప్రోగ్రాం ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు, దాని తర్వాత జరుగుతున్న సత్ఫలితాలు ఏంటి, ప్రజల్లో వస్తున్న మార్పు ఏంటి, ఆరోగ్య సంరక్షణ ఏ రకంగా చేపట్టగలుగుతున్నామని నిరంతర సమీక్ష నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాలు తీసుకోగలుగుతాం. అయితే నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పాలా. ఇవాళ ఈ కేసెస్ పెరగడానికి ప్రధానంగా మీరు ఒక సర్వే చేయడం జరిగింది. వచ్చిన తర్వాత సర్వే చేస్తే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాటిలో చేస్తే 2020 సంవత్సరానికి 2024 సంవత్సరానికి పెరిగిన కేసుల సంఖ్యను చూడడం మొదలుపెట్టాం. చూస్తే లివర్ కేసులు 2020లో కొత్తగా వచ్చిన కేసులు ఈ దేశంలో, మన రాష్ట్రంలో 4,917 ఉంటే 2020 నాటికి 4,917 ఉంటే 2024 సర్వే మనం చేసినప్పుడు ఆ సంఖ్య కాస్త 11,223 పోయింది. అంటే 250% కొత్త క్యాన్సర్ కేసులు 4 సంవత్సరాల కాలంలో వచ్చాయి. కారణాలు నేను చెప్పదలుచుకోలే. 2020-2024 మధ్య ఈ ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజెస్ ఏం పెరిగాయని చూస్తే ఇది వచ్చాయి. అంటే ఆ సమయంలో తీసుకొచ్చిన ఒక బ్రాండ్ పేరు చెప్పాలా, ఆ బ్రాండ్ కారణంగా అది. తర్వాత కిడ్నీ కేసులు 15,058 కిడ్నీ కేసులు 2020 సంవత్సరంలో కొత్త కిడ్నీ కేసులు వస్తే 2024 మన కుటుంబ ప్రభుత్వం వచ్చే నాటికి ఆ సంఖ్య కాస్త 23,557 పోయిందంటే 1.5 టైమ్స్ 75% పెరిగింది. ఇంకా అన్నిటికన్నా దారుణంగా ఇవాళ డాక్టర్ విజయ గారు ఉన్నారు. న్యూరో కేసులు ఎంత ఇది ఉన్నాయి నేను ఇప్పుడే చెప్పాను. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ డిజీజ్ కారణంగా ఎంతమంది మరణిస్తున్నారు అన్న విషయాన్ని. స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 నిమిషం ఆలస్యం చేసిన స్ట్రోక్ కారణంగా మన బ్రెయిన్లో 1.96 మిలియన్ న్యూరాన్స్ దెబ్బతింటాయి. అంటే అంత సీరియస్ కేసులు ఏ రకంగా పెరిగాయి అంటే 2020లో రాష్ట్రంలో కేవలం 380 కేసులు మాత్రమే ఉంటే అది 2020 కూటమి ప్రభుత్వం వచ్చేదానికి ఘనత 7,646, అంటే 2,000% పెరిగాయి. అంటే దీనికి అన్నిటికీ ఎవరు కారణం
ఏంటయ్యా కారణమని రీసెర్చ్ చేస్తే దీనివల్ల మద్యం కారణంగా వచ్చిన కేసులు అనే విషయం అర్థమైంది. అంటే ఇంత దారుణంగా ప్రజల ఆరోగ్యం పట్ల గతంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ ఇవాళ జరిగిన ఎటువంటి ఆరోగ్య వ్యవస్థను మనం వారసత్వంగా తీసుకున్నాం, దాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిన పెట్టి ఆరోగ్య ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం తీసుకున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. తర్వాత ఈరోజు నేను పేపర్ చూశాను, నాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు అడిగారు ఏంటి ఆరోగ్యశ్రీ లేదట కదా అని. ఏమంటే పేపర్ చదివారా, ఫలానా పేపర్ చదివారా అన్న. నిన్న ఏదో సమీక్ష కొంతమంది డాక్టర్లు వెళ్ళి కలిశారు, ఆరోగ్యశ్రీ పేపర్లో రాశారు ఆరోగ్యశ్రీ పూర్తిగా తీసేశారు, ఆరోగ్యశ్రీ కింద పైసా ఇవ్వట్లేదు అని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీని ఎక్కడా నిర్వీర్యం చేయలే, ఆరోగ్యశ్రీని తీసేలా, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మారింది. దాని ప్రకారం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బెనిఫిషరీస్ సంఖ్య ఎంత ఉందంటే 12,51,000 ఉంది. దాని తర్వాత 2024-25 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 90,000 పెరిగి 13,41,000 పెరిగింది. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో 14,50,000 పోయింది. అంటే 12,50,000 నుంచి 2 సంవత్సరాల్లో 14,50,000 కంటే ఏటా సగటున 1,00,000 మంది అదనంగా బెనిఫిషరీస్ వస్తున్నారు. అది పక్కన పెడితే ప్రీ ఆథరైజేషన్స్ 2023-24లో 17,67,000 ఉంటే అది కాస్త 24 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల కారణంగా 24-25 సంవత్సరంలో 19,10,000 పెరిగింది. 19,10,000 అంటే 1,50,000 ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి. 26 ఇప్పటికే ముగిసిన ఆర్థిక సంవత్సరం చూస్తే అది కాస్త 20,12,000 పోయింది. అంటే 17,50,000 నుంచి 20,12,000 పోతే అంటే 3.5 లక్షలు ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి. 2 లక్షల బెనిఫిషరీ సంఖ్య పెరిగింది. మొత్తానికి ఖర్చు పెట్టింది అంటే 2023-24లో 3,600 కోట్లు ఆనాడు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడితే పోయిన సంవత్సరం 4,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 25-26 పోయిన ఈ ఆర్థిక సంవత్సరానికి 4,225 కోట్లు, అంటే అదనంగా 700 కోట్లు చేరిస్తే నిర్వీర్యమైన మాట్లాడుతున్నారంటే ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారు? అంటే ప్రజల్లో దీని కారణంగా అసత్య ప్రచారం చేసి అపోహలు సృష్టించి వాళ్ళకి నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూనే మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న ప్రయత్నాన్ని కూటమి చేస్తున్న దాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన ఇది 5 సంవత్సరాల్లో మొత్తం ఆరోగ్యశ్రీ కింద 19 నుంచి 24 దాకా 11,000 కోట్లు బిల్ అయింది. దాంట్లో 2,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, మిగతా చెల్లించి. కానీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 6,900 కోట్లు చెల్లించిందనే విషయాన్ని మొత్తం 5 సంవత్సరాల్లో 9,000 దగ్గర అయితే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 7,000 కోట్లు చెల్లించింది. దీన్ని బట్టి ఎక్కడైనా అంటే ప్రజల్లో లేము, ప్రజలతో సంబంధం లేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్కి అడిగినా చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 15 లక్షల మందికి బెనిఫిషరీకి ఇచ్చామని డాక్టర్ అనురాగ్ చెప్పడం జరిగింది. అంటే రోజుకు వైద్య సేవలు పెరుగుతున్నాయి, ఎన్టీఆర్ వైద్య సేవ పెరుగుతున్నది. తర్వాత అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల ఆరోగ్య సంరక్షణ పెట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుతున్న నేపథ్యంలో ఇటువంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించి అధికారం పోయిన తర్వాత కూడా ఈ రకంగా అసత్య ప్రచారాల ద్వారా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇక్కడ అనేక మంది విఘ్నులు ఉన్నారు, గమనించాల్సిందిగా. ఇవాళ ఇప్పుడే ముందు ఒక నాయకుడు అడిగారు నన్ను, సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా కొంచెం రావాలి సార్ అని. నేనన్నా వెంటనే పక్కనే ఉంటున్న ఆనంద్ బాబు గారిని అడిగా, సార్ మీరు ఎంత ఇచ్చాండి? గతంలో ఎప్పుడు లేదండి, నేను ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 9 కోట్లు ఇచ్చా అన్నారు. అరవింద్ బాబు గారు పక్కన ఉన్నారు, సార్ మీరు ఎమ్మెల్యే కదా, సిఆర్ఎఫ్ ఎండ్ కింద నుంచి దగ్గర 15 కోట్లు ఇచ్చా అన్నారు. నేను కూడా ధర్మవరం ఎమ్మెల్యే. 2019 నుంచి 24 దాకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే నేను గత 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 9,42,00,000 సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నారు, ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకి కావాల్సిన ఆసుపత్రికి ఇస్తున్నారు అని. నాకు అర్థం కావట్లే. ఏ ఆసుపత్రి అయినా, అది ఎవరికి అనుకూలమైన ఆసుపత్రి అయినా, పేషెంట్ అనే వ్యక్తి వస్తే వాళ్ళకి రాజకీయ వివక్ష చూపకుండా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూటమి ఆఫీస్కి వస్తే ఆఫీస్కి వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కానీ, ఆరోగ్య విషయంలో రాజకీయాలకు తావే లేదు. ప్రజల సంరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడమని ఇవాళ ప్రభుత్వం సీఎం గారి నేతృత్వంలో పనిచేస్తుంటే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పేపర్ చూసా కాబట్టి ఈ విషయాలు నాకు మీతో పంచుకోవాలనిపించింది. ఏమైనప్పటికీ ఈ సందర్భంగా నేను మరొకసారి డాక్టర్ రాఘవ శర్మ గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రకంగా రాబోయే 3 సంవత్సరాల్లో, తర్వాత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ప్రజల తలసరి జీవితాన్ని పెంచి ఇవాళ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం నెంబర్ 1లో ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు విషయాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.